భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న తరుణంలో బాబోయ్ ఎండలు అంటూ ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావాలంటే కూడా భయపడుతున్నారు. మండే ఎండలకు అందరూ ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. ఒక్కపోత ఎఫెక్ట్తో అల్లాడిపోతూ సేద తీరేందుకు ఫ్యాన్లు కూలర్ల కింద వెళ్ళిపోతున్నారు. ఎండల దెబ్బకి మనుషులే విలవిల్లాడుతున్న క్రమంలో మూగజీవాలు సైతం భారీ ఉష్ణోగ్రతల కారణంగా ప్రాణాలు విడవడం శోచనీయంగా మారింది. మార్చిలోనే మొదలైన భగభగలు ఇప్పుడు తారాస్థాయికి చేరి రోజురోజుకి ప్రతాపం చూపిస్తున్నాయి. ఒకవైపు అధిక ఉష్ణోగ్రతలు, మరోవైపు వడగాల్పులతో జనం అల్లాడిపోతున్నారు. అన్ని ప్రాంతాల్లో సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత 10 ఏళ్లలో ఎప్పుడూ నమోదు కానంత స్థాయిలో ఎండలు కాస్తుండడంతో కొత్త రికార్డులు నెలకొంటున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు భానుడి ప్రతాపం కొనసాగుతోంది. ఈ ఎఫెక్ట్తోనే వడదెబ్బ కారణంగా రోజు పదుల సంఖ్యలో పబ్లిక్ చనిపోతున్నారు. దీంతో కాలు బయట పెట్టాలంటేనే ప్రజలు హడలెత్తిపోతున్నారు. గత కొద్ది రోజులుగా వడదెబ్బతో పలువురు మరణించగా ఇప్పుడు భారీ స్థాయిలో మూగజీవాలు సైతం చనిపోయిన ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. మంచాల మండలం చిత్తాపూర్లోని కామచెరువులో సుమారు 2 టన్నుల చేపలు వడదెబ్బతో మృతి చెందాయి. దీంతో మత్స్యకారులు రోడ్డున పడి తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన చేపలనైనా రక్షించుకునేందుకు బోరు నీటిని చెరువులోకి వదులుతున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకొని నష్టపరిహారం అందించాలని వారు కోరుతున్నారు. ఇప్పుడు పని చేసుకో పని కష్టం కట్టేసాము మళ్ళీ అన్న అది కలుపురు కలుపురు కలిపి తగ్గ పెట్టి మేము చేపలు వేస్తాం. అది వేసి గట్టిగా చెప్తే ఏం కాదు. చేపలు తీసేసుకుంటా